ఆదికాండ ధ్యానాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. అన్యోన్యమైన సహవాసము మనకెంతో అవసరం. అబ్రహాము జీవితంలో బలిపీఠాల గురించి మనం ధ్యానిస్తూ, తన జీవితంలో ప్రత్యక్ష బలిపీఠము ఆయన కట్టుకున్నాడు. మన జీవితంలో కూడా ప్రత్యక్ష బలిపీఠం ఉండాలని మనం నేర్చుకున్నాం. రెండవది, తన జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉంది. అబ్రహాము జీవితంలో ప్రార్థన బలిపీఠం. మూడవది, సహవాస బలిపీఠం. ఈ సహవాస బలిపీఠం గురించి ఆల్మోస్ట్ ఒక 4 వర్తమానాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలోచన చేస్తే ఒక్కొక్క ప్రసంగాలు అవుతాయి, కానీ ఈ లోతు గూర్చిన విషయాలు రాబోయే దినాల్లో ఇంకా నేర్చుకోవచ్చు. లోతు జీవితం ద్వారా సహవాస బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకున్నాం. లోతు జీవితంలో ఆయన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుని లేఖనాల్లో అబ్రహాము ద్వారా ఎన్నో విషయాలు లోతుకి దేవుడు నేర్పించాడు. కానీ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఒక వచనం మనం చదువుదాం. చూడండి, 13వ అధ్యాయము 18వ వచనం. దేవుని బిడ్డలారా, అబ్రహాము బలిపీఠం కట్టాడు. హెబ్రోను అనగా సహవాసం. ఈ సహవాస బలిపీఠంలో చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు లోతును గూర్చిన కొన్ని సంగతులు, ఇప్పటి వరకు అబ్రహాము గురించిన అనేకమైన విస్తృతమైన వర్తమానాలు మనం విన్నాం. ఈరోజు ఈ సహవాస బలిపీఠములో లోతు యొక్క స్థానం కూడా మనం చూస్తున్నాం. లోతు యొక్క అడుగులు కూడా మనం చూస్తున్నాం. లోతు జీవితంలో 2 విషయాలు మనం నేర్చుకోవాలా. అసలు లోతు సహవాసములో, అబ్రహాము యొక్క సహవాసంలో ఏది ఉండకూడదో దేవుడు చెప్పాడు, ఏది ఉండాలో అది కూడా చెప్పాడు. అయితే చాలా విచారకరం, నేను చాలా స్టడీ చేశాను. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, లోతు గురించి కొన్ని విషయాలు మీకు జస్ట్ క్లుప్తంగా మీకు హింట్ ఇస్తాను. మీరు తర్వాత కూడా దాన్ని ధ్యానం చేయండి. సహవాసంలో లోతుకి ఉండరానివి ఏంటేంటో అవి కొన్ని చెప్తాను. తన జీవితంలో చాలా విచారకరం, ఉండరాని లక్షణాలు తన జీవితంలో కనిపిస్తున్నాయి. ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు తన జీవితంలో లేదు. అందుకే అబ్రహాము యొక్క సహవాసములో రాను రాను లోతు ఆ స్థానాన్ని కోల్పోయాడు. తన జీవితంలో చాలా నష్టాన్ని చూచాడు. లోతు యొక్క సహవాసం అనుకుంటే అంతకు మించి దేవుని యొక్క సహవాసాన్ని లోతు కోల్పోయాడు. అందుకే చూడండి, లోతు జీవితంలో ఒక అన్యోన్యమైన సహవాసం దేవుడు కోరుకొని ఊరు పట్టణము నుండి లోతును తీసుకొచ్చి కనాను వరకు నడిపిస్తే, లోతు యొక్క జీవితంలో మొట్టమొదటి లక్షణం చూడండి, 4వ వచనం మనం చదువుదాం. లోతు గురించి ఒక అన్యోన్యమైన సహవాసంలో ఉండరాని క్షణం ఏదైనా ఉందంటే ఇక్కడ ఇతని గురించి వ్రాయబడింది. ఏమున్నాయట లోతుకి? గొర్రెలు, గొడ్లు, గుడారాలు. ఈ గొర్రెలు, గొడ్లు, గుడారాలు దేనికి సాదృశ్యం అంటే, పాత నిబంధన కాలంలో ఆస్తికి సంబంధించిన దేవుని ఆశీర్వాదానికి కొలమానంగా దేవుడు రాస్తాడు. ఈ లోతు గురించే కాదు, అబ్రహాం గురించి కూడా చూడండి. మీరు ఈ వచనం నేను చాలా జాగ్రత్తగా నంబర్ ఆఫ్ టైం చదువుతున్నాను. మీరు 2వ వచనానికి 5వ వచనానికి మీరు తేడా చూసారా? చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక మంచి స్టడీ లాగా ఇది ధ్యానం చేద్దాం. 2వ వచనంలో అబ్రహాము ఆస్తిపరుడే, ధనవంతుడే. అబ్రహాము గురించి దేవుడు ఏమని రాశాడంటే, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడు. అబ్రహాము ధనవంతుడే, కానీ తన ప్రతి నడకలో, తన ప్రతి అడుగులో ఆత్మీయ పరిస్థితులు అక్కడ మనం చూస్తాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఐగుప్తులో నుండి ఆయన బయలుదేరినట్టు చూస్తాం. ఆయన తన ప్రయాణము బేతేలు వరకు నడిచినట్లు చూస్తాం. అబ్రహాము ఐశ్వర్యవంతుడే, అబ్రహాము ధనవంతుడే, కానీ తన ఆస్తి గురించి కాకుండా ఆయన యొక్క ఆత్మీయ అడుగులు అబ్రహాము జీవితంలో వ్రాయబడింది. అయితే లోతు జీవితంలో లోతు యొక్క ఆస్తి రాస్తూ దేవుడు ఎలా రాయించాడు తెలుసా? అబ్రహాము వెండి బంగారములు కలిగి పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని అతని గురించి వ్రాయబడింది. లోతు గురించి అలా రాయలే దేవుడు, అలాగ కూడా రాయలే. ఏమని రాయించాడు తెలుసా? చదవండి 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతు, అక్కడ ఉంది అసలు
ఆస్తి ఎందుకు వచ్చింది? అబ్రహాంలాగా ఇతనికి రాలే, అబ్రహాముతో కూడా వెళ్ళినందుకు ఇతనికి ఆస్తి. ఈరోజు ఆ ఆస్తినే చూచాడు కానీ అబ్రహాంని చూడలే. ఓ దేవుని బిడ్డ, అన్యోన్యమైన సహవాసంలో నీకు అన్యోన్యమైన సహవాసం కావాలంటే ఆస్తి అబ్రహాముతో కూడా వెళ్ళినందుకు లోతుకి ఆస్తి కలిగిందని దేవుడు రాయించాడు. ఆస్తి వైపే చూచాడు కానీ అబ్రహాం వైపు చూడలే. ఈరోజు నా జీవితంలో లోతు వంటి ఆలోచన, లోతు వంటి మనసు మనకు ఉండడానికి వీళ్ళే. అబ్రహాము లేకపోతే లోతుకి ఆస్తి లేదు. ఇతని గురించి చూస్తూ బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. యోబు గురించి కూడా వ్రాయబడింది. యోబు గురించి యోబు యొక్క చరిత్ర మనం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో యోబు గురించి దేవుడు ఎంత అద్భుతంగా రాస్తాడంటే 1-2 వచనాల్లో చూడండి. తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడు. గమనించండి దేవుని బిడ్డలారా, యోబు తూర్పు దిక్కు జనులలో అతనే గొప్ప ఆస్తిపరుడని దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. అయితే లోతు గురించి రాసినప్పుడు, యోబు గురించి రాసినప్పుడు చాలా పరిశుద్ధాత్మ దేవుడు చాలా వ్యత్యాసంగా రాశాడు. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పరిచయం చేసినప్పుడు ఎలా పరిచయం చేస్తాడు? లోతు గురించి పరిచయం చేసినప్పుడు అబ్రహాముతో కూడా లోతు వెళ్ళినందుకు తన ఆస్తుల గురించి రాశాడు. ఆయనకి గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గుడారాలు ఉన్నాయి. దేవుడు లేడు, దెర్ ఇస్ నో గాడ్ ఇన్ హిజ్ లైఫ్. అదే యోబు పరిచయం ఎలాగుంది తెలుసా? ఫస్ట్ యోబుని చూచినప్పుడు ఆయన యొక్క ఆత్మీయ సుగుణాలు దేవుడు, ఆస్తులు ఉన్నాయి బట్ ఆస్తి కన్నా యోబు యొక్క ఆత్మీయ ఐశ్వర్యం దేవుడు రాస్తున్నాడు. ఈరోజు నీ గురించి, నా గురించి దేవుడు పరిచయం చేస్తాడు. మన గురించి మాట్లాడడానికి గొర్రెలు, గొడ్లు, గుడారాలు ఇంతేనా? ఆస్తుల గురించేనా? చాలామంది చూడండి సంఘాల్లో ఆస్తుల గురించే వారి యొక్క స్థానము, వారి యొక్క గొప్పతనం, ఆత్మీయత లేదు. సంఘాల్లో ఆస్తిని బట్టి అతని యొక్క హోదా, ఆత్మీయత ఎలాగున్నా. ఒక గొప్ప పట్టణం ఉంది, ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేశాడని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడింది. అయితే ఒక పేదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఈ కాలంలో పేదవాడిని ఎవడండి పట్టించుకుంటాడు? ఈ దినాల్లో ఒకప్పుడు మనం కూడా పేదవాళ్ళమే కదా, మర్చిపోయారండి. లోకంలో క్రైస్తవ సమాజం పేదల యొక్క ఆత్మీయతను చూడలేని పరిస్థితులు అయిపోతున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, యోబుని చూసినప్పుడు యోబు యొక్క ఆత్మీయత, ఆస్తి కన్నా ఆత్మీయత దేవుడు ముందు పెట్టాడు. తర్వాత అతని ఆస్తి రాశాడు. తర్వాత యోబు గురించి నేను ధ్యానిస్తున్నాను. 10వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, సాతానుడు చెప్తున్నాడు, అపవాది దేవుడికి చెప్తున్నాడు ఏమని తెలుసా? ఇదిగో యోబు నువ్వు దీవించావు అని అంటున్నాడు. యోబు ఇంత స్థితి రావడానికి కారణం ఏంటి తెలుసా? నీవే నంబర్ 1. నంబర్ 2, యోబు ఇంత సురక్షితంగా ఆస్తి అంతా కాపాడుకోగలుగుతున్నాడు అంటే కారణం ఏంటట? నువ్వు కంచి వేశావు. అంటే ఆస్తి పాస్తులు కలిగి ఉండడానికి, దాన్ని కాపాడబడ్డానికి కారణం ఎవరట? దేవుడే. అది చూచినప్పుడు దేవుడు నాతో అన్నాడు, సురేంద్రపాల్, నువ్వు ఈరోజు ఇంత సురక్షితంగా ఉండడానికి, నువ్వు ఈ స్థితి కలిగి ఉండడానికి కారణం నేనే కదా. ఈరోజు లోతు గొర్రెలు, గొడ్లు, గుడారాలు కనానులో, అక్కడ హిత్తీయులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు. ఇంత ప్రమాదకరమైన జనముల మధ్య విస్తారమైన ఆస్తి కలిగి ఉందంటే దేవుని యొక్క కృప కాదా? కానీ లోతు దేవుని గురించి మర్చిపోయాడు. దేవుని సేవకుడైన అబ్రహాం గురించి మర్చిపోయాడు. అతనికి ఆస్తి అతని దృష్టి, కానీ ఆత్మీయత లేదు. ఈనాడు కూడా చాలా చోట్ల ఆస్తికే ప్రాముఖ్యత కానీ ఆత్మీయతకు ప్రామాణికం లేదండి. చాలా చోట్ల చాలామంది జీవితాల్లో ఆస్తి పట్ల తనకున్న ప్రయారిటీ ఆత్మీయత విషయాల్లో లేదు. మన జీవితాల్లో గొర్రెలు, గొడ్లు, గుడారాలు దీంతో ఉండిపోతే అది మనకు శాశ్వతం కాదు. నేను అది చదువుతున్నాను. తన ఆస్తి గురించి యోబు గ్రంథం 1:14 నుండి 19 అధ్యాయాల వరకు వారి యొక్క ఆస్తులు, వారి యొక్క ఆత్మీయ హోదా ఎంత గొప్పదో దేవుడు రాయించాడు.
తర్వాత 2వ అధ్యాయము 7 నుండి 10 వరకు మనం చూస్తే, ఇక్కడ మీరు చూస్తే 14 నుండి 19 వరకు చూస్తే ఆస్తులపై దుష్టుడు దాడి చేయడం మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్త వినండి. యోబు విషయంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అపవాదికి ఏమన్నాడంటే, యోబుకి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయమన్నాడు. ఒక ప్రాణం తప్ప నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయమన్నప్పుడు యోబు యొక్క ఆస్తుల మీద 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఎలాంటి దాడి తెలుసా? గొర్రెలు, గొడ్లు, తన పనివారు, అన్ని రకాలైన దాడి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు, సురేంద్ర పాల్, ఇలాంటి దాడి నీ జీవితంలో రాలే. కారణం ఎవరు తెలుసా? నేను. యోబు కన్నా మనం గొప్పవారమా? యోబు కన్నా గొప్పవారమా మనము? కానీ దేవుని కాపుదల నీకు నాకు ఉన్నాయంటే మనం ఆలోచన చేయాలా. 2వ అధ్యాయం 7 నుండి 10 వరకు చూస్తే మొదట ఆస్తులపై దాడి చేశాడు, ఆరోగ్యంపై 2వ అధ్యాయంలో దాడి చేయడం చూస్తాం. ఈరోజు అలాంటి దాడి నీకు నాకు లేదు తెలుసా? మన జీవితాల్లో మరలా గొర్రెలు, గొడ్లు, గుడారాలు, వాటి మీదే మన దృష్ట్యా, ఈ లోకం మీదే మన దృష్ట్యా. అన్యోన్యమైన సహవాసానికి గొర్రెలు, గొడ్లు, గుడారాలు ప్రామాణికం కాదు. ఈ లోక సంబంధమైనవి ప్రామాణికం కాదు. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు కదా, భూ సంబంధమైన ఒక వ్యక్తిని ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన వ్యక్తిగా మార్చాలని దేవుడు. ఎందుకంటే శాశ్వతం అదే. నంబర్ 1, అన్యోన్య సహవాసములో గొర్రెలు, గొడ్లు, గుడారాలు ప్రాముఖ్యత కాదు. ఎందుకంటే వాటి వైపు చూచాడు, ఆత్మీయతను లోతు విడిచిపెట్టేశాడు. నంబర్ 2, తన జీవితంలో చూడండి. నంబర్ 2, 7వ వచనం. ఇక్కడ ఉన్న వచనాలే చదివిస్తున్నాను. ఏదేదైతే అన్యోన్య సహవాసములో ఉండకూడదో అవన్నీ ఈ లోతు కలిగి ఉన్నాడు. ఈరోజు లోతు వంటి మనస్సు, లోతు వంటి ఆలోచనలు నీకు నాకు ఉండకూడదు. చూడండి 7వ వచనంలో, 2వది కలహము. నా భాషలో ఏంటి తెలుసా? గొడవలు. మొదటిదేమో గొర్రెలు, గొడ్లు, గుడారాలు. అదే సహవాసానికి అది ఇంపార్టెంట్ కాదంటే అదే అతనికి ఇంపార్టెంట్ అనుకున్నాడు. నంబర్ 2, బైబిల్లో వ్రాయబడింది కలహానికి స్థానం లేదు. ఒక అన్యోన్యమైన సహవాసంలో కలహమునకు, గొడవలకి స్థానం లేదు. చాలా విచారకరం. లోకంలో, సార్వత్రిక సంఘంలో ఎక్కడ చూసినా ఈ గొడవలే. లోకంలో గొడవలు ఉన్నాయి, సంఘాల్లో కూడా, దేవుని బిడ్డల గృహాల్లో కూడా. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. దేవుని లేఖనంలో ఏమని వ్రాయబడిందంటే చూడండి, ఒక్క వచనం మనం చదువుదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట. ఆ పని ఎవరు చేశాడు తెలుసా? అబ్రహాము చేశాడండి. ఆ పని ఎవరు చేశారు తెలుసా? అబ్రహాము చేశాడు. ఇమ్మీడియట్లీ రంగంలో దిగాడు. ఎక్కడో జరిగింది, ఇతనే గ్రహించాడు, ఇమ్మీడియట్లీ ఇన్వాల్వ్ అయ్యాడు. లేఖనం సెలవిస్తుంది, కలహమునకు దూరముగా ఉండుట ఘనత. అందుకే అబ్రహాముకి అంత ఘనత ఎందుకు తెలుసా? కలహమునకు దూరముగా ఉండేవాడు. వాట్ ఎవర్ ద కాస్ట్. ఎక్కడో జరిగింది, లోతు మాత్రం అదే అదును చూస్తున్నాడు. ఈ లోకంలో అలాంటి వాళ్ళు ఉంటారు. అట్టి మనస్సు నీకు నాకు ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో కలహము గురించి రాస్తూ అనేకమైన వచనాలు ఉన్నాయి. కలహము శరీర క్రియల్లో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎసెన్స్. కలహము శరీర కార్యాల్లో ఒకటి. బైబిల్ దేనికి సపోర్ట్ చేస్తారు తెలుసా? సమాధానపరచువారు అట్టివారు ఎవరట? దేవుని కుమారుడు అయిపోతారు. మాటి మాటి కొంతమంది ఎలా చేస్తారట? మెల్లగా పులపెడతా ఉంటారు. సమాధానపరుస్తుంటే ఇటు నుండి వచ్చి పులపెట్టేస్తుంటారు. దుష్టుడు ఎలా అయినా కలవరం పెడుతుంటాడు. సహవాసములో కలవరానికి, కలహాలకి స్థానం లేదు. అయితే దాన్నే అవకాశం తీసుకున్నాడు. ఈ వచనం నేను చూస్తున్నాను, చదువుతున్నాను. ఇది ఎంతవరకు నడిపించింది తెలుసా? లోతుని అక్కడి నుండి వేరైపోయాడు. ఈ గొడవలతో స్టార్ట్ అయింది. అబ్రహాము నుండి దూరం అయిపోయాడు. దూరం అయిన తర్వాత 25 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ అతన్ని మనం చూస్తాం. ఈ 25 సంవత్సరాల్లో తన పెళ్ళి అబ్రహాంకి చెప్పలే, తన పిల్లలు అబ్రహాంకి చెప్పలే.
ఆ పిల్లల యొక్క ఎంగేజ్మెంట్, మ్యారేజెస్ జరిగాయి. నో ఇన్ఫర్మేషన్. అబ్రహాము ఓ లోతు అని దేవుడు అడిగితే, లోతుని ఒకవేళ దేవుడు అడిగితే, లోతు అబ్రహాంతో నీకేం గొడవలయ్యా? ఎక్కడో గొడవలు జరిగితే నా గొడవ అని ఈయన బిల్డప్ ఇచ్చి అబ్రహాం నుండి దూరం అయిపోవడం. చాలామంది జీవితాల్లో కూడా చూడండి, ఎక్కడో ఇష్యూ జరుగుతుంది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి దేవుని నుండి ప్రార్థన చేయడం మానేస్తారు, సహవాసానికి రావడం మానేస్తారు, సేవకునికి చెప్పడం. ఈనాడు కూడా చాలామంది దెర్ ఈజ్ నో రిలేషన్ విత్ గాడ్ సర్వెంట్. అబ్రహాముకి చెప్పనంత వైరం ఇక్కడ ఏమైనా ఉందా? అసలు ఈ గొడవలో అంత సీరియస్నెస్ మనకి ఎక్కడో వర్కర్స్, ఆ వర్కర్ల గురించి కూడా తర్వాత మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమాధానపరచువారు. నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. నువ్వు ఒక ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు సమాధానపరచగలిగితే నువ్వు దేవుని బిడ్డగా దేవుడు రికార్డ్ చేస్తాడు. కలహాలు ఎంతమంది అయినా రేపుతారు. కలహాల్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? సామెతల గ్రంథాల్లో చాలా ఉన్నాయి. కలహము రేపువాడు అనేకమైన, అతను దుష్టుడు అంటాడు, అతను దురాశపరుడు అంటాడు, అతను ఇంకా రకరకాల అతని గురించి చాలా రాయబడింది. నా జీవితంలో కలహానికి చోటు ఉండడానికి వీల్లేదు. సహవాసంలో కలహానికి స్థానము లేదు. అన్యోన్యమైన సహవాసంలో ఎప్పుడు సమాధానమే ఉండాలి. నంబర్ 1, లోతు జీవితంలో ఉండకూడదు గొర్రెల మీద ఆశపడకూడదు, గుడారాల మీద ఆశపడకూడదు. అదే ఆశ పెట్టుకున్నాడు. తన జీవితంలో అన్యోన్యమైన సహవాసం కోల్పోయాడు. రెండవది, తన జీవితంలో గొడవలు ఉండకూడదు, సమాధానం ఉండాలి. గొడవల్ని ఎంచుకున్నాడు, అన్యోన్యమైన సహవాసం కోల్పోయాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతారా? 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ సౌలు కుటుంబీకులకి, దావీదు కుటుంబీకులకి చాలా సంవత్సరాలు గొడవలు అవుతాయి. వినండి చాలా జాగ్రత్తగా, సమయం మనకు సరిపోదు కాబట్టి మీరు తర్వాత రాసుకొని చదవండి. చాలా గొడవలు అయితే చాలా బాధపడుతుంటాడు దావీదు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని బిడ్డలు కదా, ఇశ్రాయేలే కదా. చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ఒక మాట చదవండి, 17వ వచనం, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 2 కుటుంబీకులు, సౌలు కుటుంబీకులు, దావీదు కుటుంబీకులకి గొడవలు చాలా బాధపడుతున్నాడు దావీదు. ఎలా సమాధానపరచాలా, దేవుని రాజ్యాన్ని ఎలా విస్తరింపచేయాలా. ఇంతలో అబ్నేరు, అప్పటికే సౌలు చనిపో ఉంటాడు. సౌలు యొక్క నమ్మకమైన సైన్యాధిపతి ఎవరైనా ఉన్నారంటే అబ్నేరు. ఈ అబ్నేరు ఏం చేస్తాడంటే, సరే ఒక స్టేజ్ వచ్చింది, ఒక ఇష్యూని బట్టి ఇతను ఏం చేస్తాడంటే దావీదుతో సమాధాన పడిపోవాలి, ఇశ్రాయేలు అందరూ సమాధాన పడాలని. దావీదు ఎలాంటి వాడు తెలుసా? దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సేవకుడు దావీదు, అతడే మనకు రాజ్యం చేస్తాడని మన అందరికీ తెలుసు కదా అని అక్కడి నుండి వివరించుకొని ఇశ్రాయేలు అందరినీ కాంప్రమైజ్ చేసి దావీదు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దావీదు చాలా సరదైపోయి విందు కూడా చేస్తాడు. ఇంతలో ఇంకా సమాధాన పడిపోయామనేసి ఇంత సరదాగా ఉన్నప్పుడు యోవాబు అబ్నేర్ని మెల్లగా పిలిచి చంపేస్తాడు అబ్నేర్ని. అది ఎక్కడి వరకు తెలుసా? దావీదు మరణకాలంలో తన కుమారుడైన సొలొమోనుకి చెప్తూ, యోవాబు విషయంలో నువ్వు జ్ఞానవంతుడవు నాయనా, నా కుమారుడు సొలొమోను, యోవాబుకి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అంటాడు. ఎంతో నెమ్మది రావాల్సిన రాజ్యానికి నెమ్మది, ప్రజల మధ్య సమాధానము కలగవలసిన సమయంలో అబ్నేర్ని చంపేశారు. 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. 3వ అధ్యాయం 32, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 32. రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి గట్టిగా ఏడ్చాడండి. ఎంత బాధ కలిగి ఉంటుంది. ఓ దేవుని సమాజమా, లోతు వంటి మనస్సు ఈరోజు మనకు ఉండకూడదు. ఈనాడు సంఘాల్లో లోతు లాంటి వారు ఉండడం ద్వారా సంఘాలు ఇదిగో దావీదులాగా ఏడుస్తున్నాయి. లోతు వంటి మనస్సు ఉండడం ద్వారా దేవుని బిడ్డలారా ఈనాడు సంఘం ఏడుస్తుంది. యోవాబు నమ్మకస్తుడే, నమ్మకమైన
రాజు యొక్క నమ్మకమైన సేవకుడు లాగా నటించాడు. లాస్ట్కి ప్రతి దగ్గర దావీదు రాజు ఒక నిర్ణయం తీసుకుంటే అది కాదు ఇది, అన్ని ఆధిపత్యం ఇతనే. రాజుని ఒక బొమ్మలాగా ఆడించడానికి ప్రయత్నం చేశాడు యోవాబు. అంతము ప్రారంభ దశ యోవాబుది అద్భుతంగా ఉంది, చివరికి రాను 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 ప్రతి దాంట్లో ఆటంకమే దావీదుకి. మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, గొడవలకి మన కుటుంబంలో అయినా, ఆత్మీయ కుటుంబం, శారీరక కుటుంబాల్లో ఎప్పుడు ఎలాగుంటారు తెలుసా? ఒక అతను అంటున్నాడు, ఛత్తీస్గఢ్ గురించి చెప్పారు మా అన్నయ్యలు. అప్పుడు మా వదిన గారు అక్కడ కొమ్మాదిలో ఉండేటప్పుడు ఒక ఛత్తీస్గఢ్ నుండి ఒక సేవకుడు వచ్చాడు. మనం 36 లాగా ఉండకూడదు అన్నాడు అతను. నాకు అర్థం కాలే. 36 లాగా ఉండకూడదట, 63 లాగా ఉండాల. 36 ఎలాగట, 36 ఎలాగుంటుందట, 36 ఈ ముఖం అటు ఈ ముఖం ఇటు, అదే 63 అయితే 63 చూడండి, ఈ 6 ముఖం ఇటు 3 ముఖం అటు ఎదురుగా ఉండాలి. 36 లాగా ఉండకూడదు. ఆ ఛత్తీస్గఢ్ చాలా ఇబ్బందికరం అంటున్నాడు అతను. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. మన జీవితాల్లో ఆత్మీయ ప్రపంచంలో అన్యోన్యమైన సహవాసంలో గొడవలకి స్థానం లేదు. దేవుని బిడ్డలారా, లోతు జీవితంలో గొడవలు, లోతు జీవితంలో గొడవల్ని ఆధారం చేసుకొని అంతే. అక్కడి నుండి అబ్రహాముతో రిలేషనే లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుందామా? సంఘంలో సహవాసంలో దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలంటే నీ సేవకునితో ఒక మాట, నీ ప్రతి విషయాల్లో నీ సేవకునితో ఒక మాట నువ్వు పంచుకుంటే ఎంత అన్యోన్యమైంది. దేవుని బిడ్డలారా, నంబర్ 2 గొడవల్ని ప్రేమించేవాడు లోతు. నంబర్ 3 చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కొరకు ఒక ప్రాంతం అంతటిని ఏర్పరచుకున్నాడట. నేను చదువుతున్నాను. నంబర్ 1 తన జీవితంలో గొర్రెలు గొడ్లే కానీ దేవుడు లేడు. నంబర్ 2 తన జీవితంలో గొడవలే కానీ సమాధానపరిచే జీవితం అతనిలో లేదు. నంబర్ 3 గురి లేని వ్యక్తి, గురి గమ్యం అంటూ లేనివాడు లోతు. దేవుని బిడ్డలు గురి కలిగిన వాళ్ళు, దేవుని బిడ్డలకి ఒక గమ్యం అంటూ ఉంది. గురి కలిగి నేను పరిగెత్తుచున్నాను అంటాడు పౌలు. గురి లేని వారి వలె నేను పరిగెత్తట్లేదు, నా జీవితంలో ఒక గురి ఉంది. ఊరు పట్టణంలో ఆయన ప్రయాణం ప్రారంభించినప్పుడు దేవుడు వాళ్ళకి ఒక గురి నిర్ణయించాడు. అబ్రహాముతో లోతు కూడా ప్రయాణం చేసినప్పుడు అబ్రహాము యొక్క గురియే లోతు యొక్క గురి అవ్వాలి. అబ్రహాం వల్ల ఆస్తి వచ్చింది కదా, మరి అబ్రహాం వల్ల ఒక గురి గమ్యం రావాలి కదా. తన జీవితంలో గురి గమ్యము లేనివాడుగా ఇక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మీయులకు ఒక గమ్యం ఉండాలి. మనకొక గురి ఏంటంట? దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటట? దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత కొలసి పత్రిక 1:28. మరొకసారి చదువుతారా? ఇది మీ జీవితంలో మీరు మర్చిపోకూడదు. మనం సంఘము ఏదో మనకు కలిగింది కదా అని కట్టేది కాదు, ఇది సంఘం. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే 1:28, ప్రతి మనుష్యుని మేక్ పర్ఫెక్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట ఏం చేయాలి నాన్న? సంపూర్ణునిగా చేయాలి. వాటి కోసం ప్రయాసం, వాటి కోసం ప్రయత్నం, వాటి కోసం మన జీవితంలో పరిచర్య. అంతకు మించి ఏం కాదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా. నాకే కాదు, మంచి సమరయుడు ఉన్నాడు. మంచి సమరయుడు ఏం చేశాడట? యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్తూ ప్రయాణంలో ఉండి ఒక అతను గాయపరచబడ్డాడు దొంగల చేత. అతన్ని తీసుకొని పూటకూల వాణి ఇంటికి, ఈ హెబ్రోన్ చర్చికి వచ్చాడు అనుకోండి. ఇదే పూటకూల వాణి ఇల్లు. ఏంటంట? ఈ హోరేబు మందిరమే ఏంటట? పూటకూల వాణి ఇంటికి వచ్చి, అయ్యా సురేంద్రపాల్, ఇదిగో వీడికి బాగా దెబ్బలు తగిలిశాయి, ఇతనికి నువ్వు చెయ్యి అని 2 దేనారాలు ఇచ్చారు. పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఇచ్చాడు. నేను మరలా వస్తాను, వచ్చేసరికి మచ్చ డాగు మొత్తం ఎగిరిపోవాలా, నీకేమైనా ఖర్చు ఉంటే నేను ఇస్తాను. ఇతన్ని మేక్ పర్ఫెక్ట్. అంతకుమించి ఏం అసైన్మెంట్ కాదండి ఇక్కడ. ఈ హోరేబు సంఘంలో క్రీస్తు ఎదుట నువ్వు సంపూర్ణుడు అవ్వాలా. ఒకటే నీతిమంతుల సభ. ఏంటట ఇది? నీతిమంతుల సభ.
దీంట్లో ఒక గురి, ఒక గమ్యం ఏంటంటే దేవుడు మనకుంచిన గురి క్రీస్తు ఎదుట ప్రతి మనుష్యుని, అందుకే మీరు ఇక్కడ చూడండి, ప్రతి మనిషిని టచ్ చేయండి. నాకు సంతోషం ఏంటి తెలుసా, వచ్చిన ప్రతి బిడ్డ దేవుని బిడ్డగా మారిపోతూ ఉన్నాడు. ఒక్కొక్కరు మీరు చూడండి, ఒక్కొక్కరు సంఘానికి వచ్చినప్పుడు వారి స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇది మన కార్యం కాదు. నాకు బలం లేకపోవచ్చు, నాకు సామర్థ్యం లేకపోవచ్చు, కానీ నా దేవుడు గురించి వ్రాయబడింది బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య ఏంటి తెలుసా, నా మాటలో శక్తి సామర్థ్యం లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట, ఒప్పింపచేసేవాడు. నా పక్షమున మాట్లాడేవాడు ఎవడట, పరిశుద్ధాత్మ దేవుడే. నిన్ను ఒప్పింపచేస్తాడు. పాపం నుండి పరిశుద్ధత జీవితంలోనికి, నీతి మార్గంలో నువ్వు నడుచున్నట్లుగా, ఒక ఆత్మీయత కృప నుండి అధికమైన కృపలోనికి, సత్యము నుండి అధికమైన సత్యములోనికి నడిపించడానికి ఆత్మదేవుడు ఏం చేస్తుంటాడట. ఓ లోతు, నీ గురి ఎలాగుంది? కనాను నీ గురి అయితే యోర్దాను వైపు చూశాడు, గురి మారిపోయింది. మన జీవితాల్లో అన్యోన్య సహవాసంలో వేరే ఆలోచనలు, వేరే దర్శనాలు ఇంకా ఏం లేవు. ఒకటే దర్శనం, ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేసి నా దగ్గర నిలబెట్టడం కాదు, అతని దగ్గర నిలబెట్టడం. నీ బిడ్డల్ని నువ్వు ఎలా పెంచాలి తెలుసా, సంపూర్ణంగా చేసి నీ దగ్గర నిలబెట్టడం కాదు, దేవుని దగ్గర నీ బిడ్డల్ని, సంఘంలో ప్రతి బిడ్డను యేసు ఎదుట నిలబెట్టే ఆ పరిచర్య నీవు నేను చేయాలి. నాలుగవది, చివరిది, తన జీవితంలో అన్యోన్యమైన సహవాసంలో ఉండకూడనివి చెప్తున్నాను. తర్వాత ఉండాల్సినవి కూడా కొద్దిగా చెప్పి నేను ముగించేస్తాను. 19వ అధ్యాయం చూడండి, 1వ వచనం. ఈయన ఎక్కడ ఉండేవాడు? ఈ మరొక జీది నాకు దొరికింది. 1 గొర్రెలు గొడ్లు, 2 గొడవలు, 3వది గురి లేనివాడు, 4వది గవిని కుర్చీ. అయ్యకి కుర్చీ కావాలా? గవిని దగ్గర ఎవడు కూర్చుంటాడట? నేను చూశాను, నేను బాగా చదువుతున్నాను. మీరు 18వ అధ్యాయం చదవండి. 18వ అధ్యాయము ఆదికాండం 18వ. దేవుని దగ్గరికి కూడా దేవుడు వచ్చాడు. ఈ లోతు దగ్గరికే కాదు, అబ్రహాం దగ్గరికి కూడా దేవుడు వచ్చాడు. లోతు దగ్గరికే కాదు, అబ్రహాం దగ్గరికి చూడండి. అబ్రహాము గుడారంలో ఉండేవాడండి, గౌని దగ్గర నువ్వు సహవాసంలో ఉండేవాడవు. సహవాసంలో కూర్చి ఉంటేటి ఉండకపోతే. సంఘము దేవుందా సురేంద్రపాల్దా? సురేంద్రపాల్ ఎవడండి? గాడ్ హెస్ గివెన్ ప్లాట్ఫామ్ టు డూ హిజ్ మినిస్ట్రీ. దేవుని పరిచర్య చేయడానికి మనకి ఇచ్చాడు. కుర్చీ పట్టుకొని దేవుని మర్చిపోతే, కుర్చీ ప్రాముఖ్యత కాదు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించావా? గుడారం నీ ఇల్లు ఉందే, ఇల్లు మర్చిపోయావా? అరే, చుట్టుపక్కల పెరిజీవులు, దుష్టులు, పాపులు ఉన్నారు కదా, నువ్వు గౌని దగ్గర ఎలాగుంటావు? ఓ దేవుని బిడ్డ, దేవుడు వచ్చినప్పుడు నేను చదివి చాలా బాధపడ్డాను. 3 వచ్చారు అబ్రహాం దగ్గరికి, 3 వచ్చారు. చూడండి, ఆ మాట నాకు అద్భుతం అనిపించింది. దేవుని వాక్యం ధ్యానిస్తుంటే మీ జీవితంలో మీరు ధ్యానించారో లేదో ఈ వచనాలు. 2వ వచనం చూడండి. 3 మనుషులు అతని దగ్గరికి వచ్చారు. 3వ వచనం, ప్రభువా అని సంబోధించాడు. 3 వచ్చిన త్రిత్వమైన దేవుడు అబ్రహాంకి అర్థమైపోయింది. 19వ అధ్యాయము 2వ వచనం, త్రిత్వమైన ప్రభువులారా అని సంబోధిస్తున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడు ఇతను? లోతు దగ్గరికి దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు లోతు దగ్గరికి వచ్చినప్పుడు ఇంక ఆత్మీయత ఉంటే కదా. ఇప్పటికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఆనవాళ్ళు చాలామందికి లేదు. ప్రభువులారా సంబోధిస్తున్నాడు ఈయన. అబ్రహాము, నా దేవుడు ఒక్కడే. తన జీవితంలో 3 చూడగలిగాడు, తన జీవితంలో ఒక్కడై ఉన్న దేవుని చూడగలుగుతున్నాడు. లోతుకి అనుభవం లేదు. గౌని దగ్గర ఉంటే పంచాయితీ గుర్తొస్తుంది తప్ప దేవుడు అక్కడ గుర్తొస్తాయి. మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, అన్యోన్యమైన సహవాసంలో మనం గౌని దగ్గర ఉండకూడదు, గుడారముల్లో ఉండాలి. యెహోషువ గురించి అద్భుతమైన మాట రాస్తాడు చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం, 11వ వచనం. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారాల నుండి బయటికి రావట్లేదండి. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ జీవితంలో గుడారంలో ఉండే ఆలోచన, గుడారంలో నుండి బయటికి రాలేదు. తన గుడారము పరిశుద్ధమైనది.
గుడారం బయట ఏముందట, వాళ్ళు ఊగుతున్నారు, తేలుతున్నట్టు ఉందట. తేలు కుడుతుందో తేలుతున్నారో మనకు తెలియదు. తమ్ముడు చెప్పారు కదా, ఆడుతున్నారు, పాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, లోకంలో గుడారం బయట ఎన్నో ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైంది. గుడారము నుండి యవ్వన కాలంలో, ఓ యవనస్తులారా, పిల్లలు వింటున్నారా? యెహోషువ ఆయన పరిచారకుడు యవ్వన కాలమున గుడారంలో నుండి బయటికి రాలేదండి. ఈనాడు అవకాశం దొరికితే జైల్లో పెట్టేస్తావా అంటారు పిల్లలు, జైల్లోనే ఉంచుతారా అంటారు. సమయం లేదు చెప్పడానికి. యోసేపు ఏమంటాడు తెలుసా? ఈ ఇద్దరు పానదాయకుడు ఉన్న భక్షకారుడు, వాళ్ళిద్దరికి అసలు యోసేపు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. దేవుని బిడ్డ చెరసాల్లో ఉన్న ఇంటిలాగే భావించాడు తప్ప చెరసాలగా భావించలే. చెరసాల మనుషుల దృష్టిలో అది చెరసాల, శిక్షించే స్థలం. దేవుని గురి గమ్యం దర్శనం కలిగిన దేవుని బిడ్డలు చెరసాలైనా ఈ ఇంటికి రావడానికి అన్నాడు, ఇల్లులాగా భావించాడండి. ఈనాడు పిల్లలు ఇల్లా చెరసాల అంటున్నారు. యవనస్తులు ఏమంటున్నారు? ఏమన్నా మీరేమంటారు? జైల్లో పెట్టేశారు అంటుంటారు కొంతమంది. యోసేపుని చూసి మనం నేర్చుకోవాలి. ఈ ఇంటికి రావడానికి అంటాడు. నీ ఇల్లు యోసేపుకి ఇచ్చిన, నువ్వు యోసేపు కన్నా గొప్పవాడు కావు. దేవుడు నీకు ఒక మంచి గృహంలో ఉంచితే నువ్వు దేవుని ఇంకా ఘనపరచాల్సింది పోయి, యవ్వనస్తుడైన యెహోషువ గుడారములో నుండి బయటికి వెళ్ళాడు. దేవుడు తన గురువుతో మాట్లాడుతుంటే గుడారంలోనే ఉన్నాడు. బయట ఎన్నో కలహాలు, గొడవలు, ఎన్నో గెంతులు వేస్తున్నారు. అవసరం లేదు. మన జీవితాల్లో నేర్చుకుందాం. ఉండరానివి లోతు జీవితంలో ఉన్నాయి. ఉండవలసినవి టక్ ఒక 4 చెప్పేసి ముగించేస్తాను. చాలా ఫాస్ట్గా చెప్తాను, గమనించండి. ఉండాల్సినవి ఎందుకు తెలుసా? ఒక్కసారి కొలసి పత్రిక చూడండి. అక్కడ కూడా ఈ మాట దేవుడు అంటాడు. కొన్నిటిని విడిచిపెట్టి అనరా అంటాడు, కొన్నిటిని మాత్రం ధరించండి అంటాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం కొలసి పత్రిక. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. చూడండి కొలసి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చంపేమన్నాడు. ఫస్ట్ బ్యాచ్ ఇది. దేవుడు చెప్తున్నాడు ఏంటట, ఇవి ఎవరిలో అయినా ఉంటే చంపేమన్నాడు. ఇంకా దానికి నో ఎక్స్క్యూజ్. ఇది చదివినప్పుడు మనలో మనం ఇలా జస్ట్ చూసుకోవాలా. ఇది దీంట్లో ఈ ప్లాట్ఫారంలో ఏదైనా నాలో ఉంది కావాలి, నేనేమైనా ఈ ప్లాట్ఫారంలో ఉన్నానా లేదా అని మనల్ని మనమే ఉంటే దాన్ని చంపేమన్నాడు. లేకపోతే అదే మనల్ని చంపేస్తుంది. ఈ చూడండి, ఈ 5 ఎన్ని ఇవి మొత్తం టోటల్గా 5. ఈ 5 వాటి జోలికి వెళ్ళినోడు లోకంలో చూడండి వాళ్ళ పరిస్థితులు ఖచ్చితంగా వీటిని చంపితే అతను బతుకుతాడు, లేదంటే ఇవే అతన్ని చంపేస్తున్నాయి. నంబర్ 2 సెకండ్ బ్యాచ్ చూడండి. ఇది కూడా మనం ఒకసారి స్కాన్ చేసేయాలి. ఇది కూడా ఏమైనా మన జోబిలో కానీ మన గుండెల్లో ఉంటే ఇవి ఎన్ని అట, ఇవి కూడా ఇదే. దీన్ని ఏమన్నాడు? విసర్జించమన్నాడు. కొన్నిటిని ఒక 5 ఏమో చంపేమన్నాడు, ఒక 5 ఏమో విసర్జించమన్నాడు. 12వ వచనంకి రండి. కొన్నిటిని విడిచిపెట్టాలి, విసర్జించాలా. కొన్నిటిని ఇవి కూడా ఇదే. అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఎన్ని విడిచిపెట్టేసావో అన్ని దేవునిలో పొందుకునే కృప దేవుడు మనకిచ్చాడు. వీటిని మనం ధరించాలి. ధరించకపోతే ఇప్పటి వరకు వీటిని మనం ధరించాలా. అయితే లోతు మాత్రం విడిచిపెట్టాల్సిందేమో విడిచిపెట్టలేదు. ఏదైతే ధరించాలో అవి ధరించలే. చూడండి ఆదికాండం 13వ అధ్యాయము. త్వరగా మనం చూస్తే ఇక్కడ చూస్తే 5వ వచనంలో, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. ఇంత ఆస్తిపరుడే ఒక్కసారి తన వెనకాల ఊరు పట్టణం నుండి ఇక్కడ వరకు ఇంత ప్రయాణము చేశాడు. ఏ అపాయము లేకుండా, ఏ నష్టము లేకుండా, తన తండ్రి ద్వారా కూడా రాని ఆ గొప్ప భాగ్యం అబ్రహాం వల్లే తనకు వచ్చిందే. ఇప్పుడు అబ్రహాం పట్ల ఇతనికి ఏం ఉండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. అరే, ఒక కామన్ మ్యాన్ని తీసుకొచ్చి ఆస్తిపరుడు చేస్తే అబ్రహాం పట్ల ప్రేమ ఉండదు? అన్యోన్యమైన సహవాసంలో ప్రేమకు చాలా గొప్ప స్థానం ఉంది. ప్రేమ కలిగిన వారుగా ఉండాలని దేవుని లేఖనం వ్రాయబడింది.
ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే దేవుడు సంఘము గురించి సంఘాన్ని ఎంత ప్రేమించాడో రాసి పెట్టాడు. ఎఫెసీ పత్రికలో క్రీస్తు సంఘమును ప్రేమించెను. అందుకే నేను పాట రాసినప్పుడు క్రీస్తేసు సంఘమునకు శిర సాయలాగునా అని నేను రాశాను. దేవుని బిడ్డలారా, దేవుడు క్రీస్తు సంఘమును ప్రేమించెను అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఏమని రాశాడు తెలుసా దేవుడు? ఓ ఎఫెసీ సంఘమా, నువ్వు మొదటి నీకున్న ఆ ప్రేమను నువ్వు విడిచిపెట్టేసావు అంటారు. ఇంత ప్రేమ చూపించానే, ఆ ప్రేమ ఏది చూడండి. ఎఫెసీ పత్రికలో ఆ మాట చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అది మహిమ గలదిగా, ముడత మచ్చ డాగు లేకుండా చేయాలనేసి తన్ను తాను అప్పగించుకొనెను, అంతగా ప్రేమ చూపించాడు. ఓ ఎఫెసీ సంఘమా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదువునానా. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు విడిచిపెట్టేశావు. ఓ లోతు, అన్యోన్యమైన సహవాసంలో ప్రేమ ఉండాలి కదా. అబ్రహాం పట్ల నీకు ప్రేమ ఉండాలి కదా. ప్రేమ లేనివాడు లోతు, ప్రేమ కలిగిన వాడు వెలుగు సంబంధి అంటాడు. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో ప్రేమ గలవాడు ఎలాంటి వాడట? దేవుని సంబంధి. ప్రేమ లేనివాడు దుష్టుని సంబంధి. అందుకే ప్రేమ కలిగి జీవించాలా. ఎందుకు తెలుసా? చూస్తే కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తికి ఓనర్ అయిపోయాడు. ప్రేమ ఉండాల్సిన దగ్గర ప్రేమగా బ్రతుకుతున్నాడు. నంబర్ 1 ప్రేమ లేదు. ఇంతకుముందు ఏదేది ఉండకూడదట? ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో ఏదేది ఉండకూడదు? నంబర్ 1 గొడ్లు గుడారాలు. ఆస్తి ఉంది కానీ ఆత్మీయత లేదు. 2 గొడవలు, గొడ్లు గుడారాలు, గురి లేనివాడుగా ఉన్నాడు. 4వది గవిని దగ్గర ఉన్నాడు. గుడారాల్లో ఉండాల్సినాడు గవిని దగ్గర ఉన్నాడు. అవి ఉండకూడదు, ఇతనిలో ఉన్నాయి. ఇప్పుడు ఉండాల్సినవి చూడండి. నంబర్ 1 ప్రేమ కలిగి ఉండాలా. అబ్రహాంని ఎంత ప్రేమించినా, మనం దేవుని ఎంత ప్రేమించినా తక్కువ కాదండి. ఆయన యొక్క నేను రాసిన పాటలు అందుకే ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, యేసయ్యాసి, అది సిలువ ప్రేమ. అది మామూలు ప్రేమ కాదు. అది ప్రేమించేను, దరి చేర్చేను, నాకై చింతించిన ప్రేమ. మన గురించి చింతించే ప్రేమ దేవుని ప్రేమ. ఓ సురేంద్రపాల్, మొదట దేవునికి ఉన్న నీ ప్రేమ ఉందా? ఓ ఎఫెసీ సంఘమా, మొదట నీకు దేవుని పట్ల ప్రేమ ఉంది, ఇప్పుడు లేదు. ప్రేమ లేకపోతే చాలా ప్రమాదం. దీపస్తంభం నీలో లేకుండా చేసేస్తానన్నాడు. అలాంటి గొప్ప లక్షణం. అందుకే దేవుని బిడ్డల్ని, దేవుని సంఘాన్ని, దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం జీవించాలి. హోరేబు సంఘం అంటే దేవుని ప్రేమ కలిగిన వారుగానే ఉండాలి. సప్లిమెంటరీ భోజనం ఎందుకు పెడుతున్నాం? ఆ భోజనం ద్వారానే దేవుని యొక్క ప్రేమ. తమ్ముడు ఆనంద్, అతనికి కాలు నొప్పే కానీ నిన్న ఫోన్ చేసి అన్నా నేను అవైలబుల్ అన్నా అన్నాడు. ఎంత ఆనందం అనిపించింది తెలుసు. బలము ఏదో మనకి అవకాశాలు ఉన్నాయి కాదు, ఒకవైపు డ్యూటీలు, టైట్ షెడ్యూల్, బట్ వీఆర్ డూయింగ్ మినిస్ట్రీ. గాడ్ విల్ సీ యువర్ ఎఫర్ట్. గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. గాడ్స్ లవ్. ఏ విధము చేతైనా దేవుని యొక్క ప్రేమ. ప్రేమ లేనివాడుగా ఉండాలి ఈ లోతు ఉన్నాడు. నా జీవితంలో దేవుని సంఘంలో దేవుని పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని సేవకుల పట్ల, పరిశుద్ధుల ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివారుగా భూమి మీద మనం ఉండకూడదు. ఎవరి దగ్గర ఉండదు తెలుసా? అక్రమము విస్తరించుట ద్వారా ప్రేమ చల్లారిపోతుందట. ఈనాడు చూస్తే సంఘాల్లో ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులు. ఈనాడు కుటుంబాల్లో చూస్తే, దేవుని బిడ్డల మధ్యన చూస్తే ప్రేమ చల్లారిపోయింది. ఇంతకుముందు ఈరోజు చూస్తే ప్రేమలో కదలిక లేదండి. చల్లారిపోయిన పరిస్థితులు చాలా చోట్ల చూస్తే. ప్రారంభ దినాల్లో సేవలో 100 అంతలు అన్నాడు, 30 అంతలు, 60 అంతలు
నూరంతలు. కానీ తర్వాత మరొక దగ్గర రాశాడు, వాళ్ళు ఎలాగున్నారట ఒకసారి చూస్తారా? చూడండి ఒకసారి 13వ అధ్యాయం మత్తయి సువార్త 13:8. మీరు చూసారా ఎప్పుడైనా? స్టార్టింగ్లో దేవుని నమ్ముకున్నాడు వాళ్ళు ఎలా ఉంటాడు తెలుసా? ప్రతి ప్రేయర్కి అటెండ్ అయిపోతూ ఉంటాడు. గొప్ప ఉద్యమం, హల్లెలూయా అంటుంటాడు, ప్రతి దానికి అటెండే. కొద్ది రోజుల తర్వాత ఆ వారంలో ఒక రోజు మెల్లగా మిస్ అవుతాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చదువుతుంటారు పిల్లలు, తర్వాత కొద్ది గంటలు అయిన తర్వాత ఇలా చదువుతాడు, తర్వాత మళ్ళీ ఇదైన తర్వాత ఇలా పడుకుంటాడు. అరే 100 అంతలు కలిగినోడు నువ్వు, మరి కాసేపు పోయిన తర్వాత ఎక్కడికి వచ్చాడట? 60 అంతలకు వచ్చాడట. మరి కాసేపు పోయిన తర్వాత మనం ఇటు నుండి అటు రావాలా, 30 నుండి 60, 60 నుండి 100 రావాలా. మనం రివర్స్. 100 అంతల ఫలము కలిగిన దేవుని బిడ్డ, 100 అంతలు ఫలము కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉండాలా. ఈరోజు దేవునికి, అందుకే గూగుల్ మీట్ పరిచర్య 21లో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ టైంలో ప్రారంభించిన పరిచర్య. ప్రేమ కలిగిన వారు, మన ప్రేమ నిత్యము నిలిచేదిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, తన జీవితంలో చూడండి త్వరగా 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. అరే వీళ్ళు పాపులు, దుష్టులండి. లోతులో పరిశుద్ధత లేదు. నంబర్ 1, ప్రేమ లేనివాడు లోతు. అన్యోన్యమైన సహవాసానికి కావలసిన వనరులు ఏంటి తెలుసా? నువ్వు ప్రేమ కలిగి ఉంటే నీ సహవాసం అన్యోన్యంగా ఉంటుంది. నీ సహవాసంలో పరిశుద్ధతకు స్థానం ఉంటే నీ సహవాసం అన్యోన్యంగా ఉంటుంది. సహవాసములో పాపులు, సహవాసములో పాపము. ఇశ్రాయేలు సమాజంలో పరిశుద్ధత ఉండాలనుకున్నాడు, పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. మా అన్నయ్య మొన్న చెప్పారు కదా, సంఘం ఎలా ఉండాలా? సంఘం ఎలా ఉండాలంటే కొరింథీ పత్రిక 1:2 వచనం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉందంటే, ఆ సంఘం ఎలాంటిది అంటే దేవుని సంఘం. ఆ సంఘము దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారి చేత నింపబడి ఉంది. నంబర్ 1, ఆ సంఘము దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే వారితో నింపబడి ఉంది. నంబర్ 3, ఆ సంఘము ప్రార్థించే వారితో నింపబడి ఉంది. అక్కడ కూడా పాలే. పరిశుద్ధత, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికేవారు, దేవుని ప్రజల నిమిత్తమై ప్రార్థన చేసేవాళ్ళు. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయండి? సంఘాల్లో పరిశుద్ధతకు స్థానం ఉందా? దేవుని సన్నిధి అన్న గమనిక లేకపోతే, దేవుని సన్నిధిలో జీవం ఉంది, దేవుని సన్నిధిలో నీకు బ్రతుకు ఉంది. దేవుని సన్నిధి ఎంత గొప్పది తెలుసా? మా అబ్బాయి ఒకరోజు ఇక్కడ పడిపోయాడు. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నీ బలిపీఠం నాకు నీ బలిపీఠంలో జీవం ఉంది, నేను కదలను ప్రభువా, నేను కన్ను మూసాను అంతే, నీ ద్వారా నాకు జీవం ఉంది ప్రభువా అనుకున్నాను. నేను కదలలేదు అంతే. నా దేవునికి, నా కుమారునికి దేవుడు క్షేమం ఇచ్చాడు. దేవుని బలిపీఠం నీ బలిపీఠము అంటాడు కొరహు కుమారులు. పరిశుద్ధతకు స్థానం లేదండి. పాపంలో బ్రతికినా, అబ్రహాము దగ్గర బలిపీఠం దగ్గర బ్రతికినా, ప్రతిష్టలో బ్రతికినా ఏ మార్పు లేదు. అరే నీతిమంతుడు ఇతను గురించి దేవుడు ఏమని రాశాడంటే, నీతిమంతుడైన లోతు. నీతిమంతునికి పరిశుద్ధత గురించిన ఆలోచనలు లేవా? పరిశుద్ధతను గురించిన ఆనవాళ్ళు నీకు అర్థం కాదా? దుష్టులు, పాపుల దగ్గర ఎలా బతికేస్తున్నావు నువ్వు? అలాంటి వారితో ఎలా సహవాసం చేస్తావు? 10 సంవత్సరాలు సేవ చేసిన నా జీవితంలో పరిశుద్ధంగా బ్రతికించడానికి, సంపూర్ణంగా క్రీస్తులో సంపూర్ణంగా చేయడానికి ఎన్నో ప్రయాసపడ్డాను. నా జీవితంలో పరిశుద్ధ సహవాసము యొక్క విలువలు తెలీదా? సంఘము, దేవుని సంఘము దేవుని చేత దినదినము పరిశుద్ధపరచబడాలి, దేవుని కొరకు దినదినము పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయాలా? విడిచిపెట్టేస్తేలా? చూస్తే ఇతనిలో పరిశుద్ధత లేదు. 3వది చూడండి, 1 ప్రేమ లేనివాడు, 2 పరిశుద్ధ జీవితం గురించి ఆసక్తి ఆలోచన లేనివాడు లోతు. 3వది చూడండి, ఆదికాండం 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు రాయబడింది. మీకు అన్ని విషయాలు తెలిసిందే. ఎలాము రాజు వస్తాడు, సొదొమ గొమొర్ర యొక్క రాజుల్ని ఏం చేస్తాడట? వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆస్తుల్ని, వారి ఆహార పదార్థాలని అన్ని పట్టుకెళ్ళిపోతారు. 12వ వచనం నుండి 14వ వచనంలో వరకు రాయబడింది. అందులో సొదొమ గొమొర్రలో ఈ లోతు ఉన్నాడు కాబట్టి ఈయన ఆస్తి, ఈయన పనులు అందరినీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇతనికి ఏముండాలి తెలుసా? ఏముండాలి చెప్పండి?
పశ్చాత్తాపం చూస్తుంటాం. కొంతమందిని చూస్తుంటాం సంఘాల్లో పరిశుద్ధ జీవితం పట్ల ఆసక్తి ఆలోచనలు లేని వారుగా ఉంటారు. లోతు వంటి స్వభావం మనకు క్షేమం కాదు. మరి కొంతమందిని చూస్తుంటాం ప్రార్థన అంటే అచ్చా పశ్చాత్తాపం ఉండాలా లేదా? అయ్యో ఎంత తప్పు పని చేశానరా. మా అన్న దగ్గర మా చిన్నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు శత్రువు నాకు ఎదురవ్వలేదే, ఏ రోజు ఇలాంటి దుస్థితి రాలేదే. నా భార్య పిల్లల్ని నన్ను నా ఆస్తి పాస్తులు ఇంత కష్టమంతా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నేను సొదమకు వచ్చినందుకు కదా తప్పైపోయింది అనే పశ్చాత్తాపం లేదు. దావీదు ఒక చిన్న పాపం చేశాడు. 51వ కీర్తన రాశాడు, ప్రభువా కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను. కీర్తన మొత్తం 51వ కీర్తన పశ్చాత్తాపంతో కూడిన కీర్తన. పేతురు యేసు ప్రభుని చూచాడు, పరిస్థితులన్నీ చూచి ఆయనకి 3వ కోడి కూసింది. అప్పుడు ముమ్మారు నువ్వు బొంకుతావు పేతురు అన్న మాట జ్ఞాపకము తెచ్చుకొని బయటికి వెళ్ళి ఏడ్చాడండి. ఉందా ఈ అనుభవాలు? ఉందా నీ జీవితంలో? తెలుసో తెలియకుండా కొన్ని తప్పులు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైనవి, సంఘానికి వ్యతిరేకమైనవి చేసినప్పుడు ఈ పశ్చాత్తాపం ఉందా? లోతులో ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు. చివరి మాట, ఇవన్నీ మీరు తర్వాత చదవండి. ఇవన్నీ అన్యోన్యమైన సహవాసంలో ప్రార్థన ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్యోన్యమైన సహవాసంలో ఉన్న పశ్చాత్తాపం కలిగిన జీవితం ఉంటే అవసరమైతే అవతలోడి వైపు నెట్టేస్తాం. నా వల్ల కాదు, అతనే చేసింది, ఇతను అవతలోడిని నెట్టేస్తాం. ఇతనిలో ఇంకేం లేదు తెలుసా? స్వయాన దేవుడు వచ్చి, అయ్యా లోతు, ఓ నీతిమంతుడా, ఇక్కడ నీకు ఎవరైనా ఉన్నారా అంటే పరిచర్య చేస్తే కదా. ఏమైనా ఫలం ఉందా? పరిచర్య చేస్తే ఫలం ఉంటుంది. పరిచర్య చేస్తే ఫలం ఉంటుంది. పరిచర్య లేదు, ఫలం లేదు. ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, పశ్చాత్తాపం లేదు, పరిచర్య లేదు, ఫలం లేదు. ఇతని పరిచర్య, అతని పరిచర్య. జస్ట్ చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క పరిచర్య, ఆయన యొక్క ఫలం. 19వ అధ్యాయంలో లోతు యొక్క పరిచర్య, లోతు యొక్క ఫలం. ఇక్కడ మీరు చూస్తే 18వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే 8వ వచనం అక్కడ ఏమని ఉంటుందంటే, వాడు త్వరగా సిద్ధపరచను. 3 త్వరగా అబ్రహాము త్వరపడ్డాడు దేవునికి పరిచర్య చేయడానికి. అబ్రహాము త్వరపడ్డాడు. శారాకి ఏమంటున్నాడు? నీవు త్వరపడి. 7వ వచనంలో ఏమని ఉందంటే, అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను, వాడు త్వరగా సిద్ధపరచను. ఏం పరిచర్య అండి! పరిచర్య ఫలం ఉండదా? అబ్రహాము యొక్క సంతానం గురించి స్వయాన దేవుడే 19వ వచనం 10వ అధ్యాయం 18, 19 యెహోవా అబ్రహామును గురించి చెప్పినదేమనగా, అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును. ఇదండి ఫలం. ఇది అతని యొక్క ఫలం. అదే లోతు గురించి రండి. 19వ అధ్యాయము 3వ వచనం. ఈ అయ్య గురించి రాసినప్పుడు ఈయన పరిచర్యలో ఈ అమ్మ లేరు, ఈయనే వంట చేసినట్టున్నాడు. మరి అక్క కనిపించలే. అప్పుడప్పుడు చూడండి మన ఇళ్ళల్లో అక్కలు బాగున్నారనుకో, ఆరోగ్యంగా ఉన్నారనుకో, పరిచర్యలు సక్ అయిపోతాయి. అదే కొద్దిగా టెంపరేచర్ పెరిగిందనుకో, సిస్టర్ లోపల ఉన్నారంటాం కదా. ఈ సిస్టర్ ఏమో అసలు మచ్చే ఏమి ఇచ్చాడట, మరి ఏం విందు చేశాడో మొత్తానికి బైబిల్లో మాత్రము రొట్టెలు ఇచ్చాడు. అదే అబ్రహాం దగ్గర అద్భుతమైన మెత్తని అక్కడ రాస్తాడు. ఏమంటాడు తెలుసా? మెత్తని పిండి తెచ్చి నువ్వు పిసికి. ఎంత ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఈరోజు సిస్టర్స్కి మనం ఇలా చెప్పామనుకో, నువ్వు కూర్చో అంటారట. మేము చేసేది నువ్వు కూర్చో అవతల అంటారు. అబ్రహాం ఎంత, సారమ్మ ఎంత, వాళ్ళు భోంచేస్తుంటే నిలబడి ఎంత రెస్పెక్ట్. ఫలం ఉండదా? పరిచర్య భూమి మీద చాలా శ్రేష్టమైనది. పరిచర్య మన కొరకు కాదు, దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాం.
వారు ఎరుగకయే దేవదూతలకు పరిచర్య చేసిరని లేఖనంలో వ్రాయబడింది. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 13వ అధ్యాయంలో. దేవుని కొరకు మనం పరిచర్య, మన కొరకు కాదు. ఈ పరిచర్యలో తప్పు జరిగితే సురేంద్ర పాల్కో సంఘానికి కాదు, దేవునికి నష్టం వస్తుందని మనం పరిచర్యలు చేయాలి. చాలామంది మన ప్రెస్టీజ్ కొరకు నో, ఇక్కడ పరిచర్య దేవుని కొరకు. అబ్రహాం నేర్పించింది. ఒక్కసారి చదివేద్దాం చూడండి. అది చూసినప్పుడు నేను ఉదయం అయితే ఏడ్చాను. నేను మనకన్నా అద్భుతమైన పరిచర్య చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా? మాటలు రావు, భాషలు రావు, దేవుని మహిమను కాపాడడంలో ఎంత ప్రయత్నమో చూడండి. చదువుదాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7. మొదటి సమూయేలు గ్రంథం 6:7. ఇక్కడ చాలా సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇశ్రాయేల్ మధ్యన ఉన్న మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయారు. వినండి కొద్దిసేపు, ఒక్క 5 నిమిషాలు. ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయి ఆ మందసాన్ని ఎక్కడ పెట్టారట? దాగోను గుడిలో దాగోను అనే దేవత ఎదుట మందసాన్ని ఉంచారు. మరుసటి రోజు వచ్చేసరికి ఈ దాగోను యొక్క ఆ తల, మొండెము అన్నీ కింద పడిపో ఉంటాయి. అప్పుడు ఫిలిస్తీన్ల సర్దార్లు దేవుణ్ణి అవమానపరచడానికి, దేవుని మందసంకి ఏ ప్రభావం లేదని చెప్పడానికి వాళ్ళు ఒక స్కెచ్ చేశారు. ఏంటి తెలుసా? ప్రజల్లో భయం వచ్చేసింది. ఒరే, మందసాన్ని తీసుకొచ్చాం, మందసం బట్టి దాగోను గుడిలో ఉన్న దాగోను దేవత ఇలా పడిపోయింది, ముక్కలు అయిపోయింది, ఇంకా ఎవరు ఇంకా దాగోని దేవతను ఇంకా ఆరాధన చేయరు అనేసి ఈ మందసంలో ఏది అన్ని తుచ్ అని చెప్పడానికి వీళ్ళు ఒక స్కెచ్ చేశారు. ఏంటి తెలుసా? ఒక మంచి బండిని తయారు చేశారు. ఒకటి భయం ఎలాగా వచ్చింది, లోపల భయం ఉంది వీళ్ళకి మందసం గురించి, ఎలాగైనా పంపించాలా. పంపుతూ దేవుని మందసానికి ఏ ప్రభావం లేదని చెప్పాలని ఒక కొత్త బండి తెచ్చారు. ఆ బండి తీసుకెళ్లేది ఏదంట? పాడి ఆవులు. అక్కడ మరొక మాట రాయబడింది, కాడి మోయ. ఎక్సలెంట్ మాట, థ్యాంక్స్ అక్క. కాడి మోయని బండి మోస్తుందా? నంబర్ 3 ఏంటంట? 1 కొత్త బండి, 2 కాడి మోయని పాడి ఆవులు, 3 దూడలేమో వాటి దగ్గర నుండి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. బండి కదులుతుందా? బండి నిలబడుతుందా? అంటే మందసం పడిపోతే మందసంలో ఏం లేదురా అని చెప్పించడానికి వాళ్ళు స్కెచ్ చేశారు. ఎప్పుడైతే కాడి మోయని పాడి ఆవుల్ని కట్టారో వాటి గురించి 12వ వచనంలో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. పాడి ఆవుల గురించి అద్భుతంగా రాశాడు. అందరు గమనించండి. పరిచర్య అవి తీర్మానం చేసుకున్నాయి. ఒకవైపు కొత్త బండి, 2 ఎప్పుడు మేము మోయలేదు, 3వది పాడి ఆవులు. ఒళ్ళు ఎలాగుంటుంది? శరీరం అంతా బలహీనమైపోయింది. 3వది వారి ఆశ అంతా తన బిడ్డలే కదా. సింహం వచ్చినా సరే సింహాన్ని ఎదురు తిరగగలిగే ధైర్యం కలిగిన వాళ్ళు బిడ్డల గురించి. ఇప్పుడు పిల్లల్ని దూరం చేశారు. దేవుడు లేడేం లేదు మనకి, మన పిల్లలు లేకపోతే మనం ఎలా బతుకుతాం? ఈనాడు కూడా చూడండి, బంధువులు వస్తే ఆగిపోతారు, పిల్లలు వస్తే ఆగిపోతారు. అరే, ఏం రకమైన క్రైస్తవులు అండి. పాడి ఆవులు చూసి, పాడి ఆవులు బండిని చూడట్లేదు, పాడి ఆవులు తన అనుభవం చూడట్లేదు, పాడి ఆవులు తన బిడ్డల్ని చూడట్లేదు. చూసిందల్లా మందసము మీద ఉన్న దేవుని యొక్క మహిమ. మందసం పడిపోతే నా దేవుని మహిమ పోతుంది, ప్రజల్లో నా దేవుడు అవమానం అవుతాడన్న గమనిక పాడి ఆవులకి ఉన్నాయి. 12వ వచనం చదివి మనం ముగించేద్దాం చూడండి. అరుచుచూ వెళ్ళిందండి. ఎందుకు అరిచి? తన బిడ్డల యొక్క అరుపులు వినిపిస్తే ఈ శరీరం బిడ్డల గురించి ఆకర్షింపబడుతుంది ఏంటో. తన బిడ్డల యొక్క అరుపులు వినబడకూడదు అనుకుంది. బిడ్డల యొక్క అరుపులు వినబడకూడదనేసి పాడి ఆవులు అరుచుకుంటూ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మందసం పడిపోకూడదని చక్కగా నడిచి వెళ్ళిపోయాయండి. ఈనాడు పరిచర్య చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? నీ మందిరంలో వాళ్ళకి బిడ్డలు ఉన్నారు. ఉదయం లేచి అమ్మ పాలు, అమ్మ టీ అనేవాళ్ళు సంఘంలో ఉన్నారు. అయినా పాడి ఆవుల్లా వచ్చి సేవ చేసే దేవుని బిడ్డలు ఉన్నారు. ఈరోజు భారతి అక్కడిని చూశాను, సంతోషం. సాక్రిఫైస్తో దేవుని మందిరంలో పరిచర్య చేసే స్త్రీలు
అరుచుచు పాడి ఆవులు మోసుకుంటూ వెళ్ళిపోయాయి. ఇదండి పరిచర్య. దీంట్లో ప్రెస్టిజా? దీంట్లో మన గొప్పతనమా? దేవుని కొరకు ఏం పరిచర్య? నా బిడ్డల యొక్క అరుపులు, నా బిడ్డల యొక్క ఆనవాళ్ళు నాకు కనపడకూడదని అరుచుచు వెళ్ళిపోయింది, గమ్యస్థానానికి వెళ్ళిపోయింది. దేవునికి ఎంత మహిమ వచ్చింది తెలుసా? పాడి ఆవులు, బలము లేదు, జ్ఞానము లేదు, నోరు లేదండి. ఈరోజు చిన్న చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అంతే దేవుని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇతని జీవితంలో ప్రేమ ఉండాలా? అన్యోన్య సహవాసంలో లోతులో లేదు. పరిశుద్ధత ఉండాలా? పరిశుద్ధత లేదు. తన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలా? పశ్చాత్తాపం లేదు. తన జీవితంలో పరిచర్య ఫలము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు, అది కూడా లేకుండా ముగించేశాడు. అందుకే తన జీవితం ఎంత నష్టపోయింది. నీ జీవితంలో ప్రేమ లేనివాడుగా ఉన్నావా? ప్రార్థన చేయి. పరిశుద్ధత లేకుండా ఉంటున్నావా? ప్రార్థన చేయి. పశ్చాత్తాపం జీవితం లేకుండా ఉన్నావా? ప్రార్థన చేయి. పరిచర్య ఫలము లేకుండా ఉన్నావేమో? ప్రార్థన చేయి.